మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ అధిష్టానం నుండి ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు పిలుపు వచ్చింది. అజిత్ పవార్ బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. మహారాష్ట్రలో ఏర్పడే ప్రభుత్వ కూర్పుపై చర్చించనున్నారు. ఎవరెవరికి ఏ పదవులు దక్కాలన్న దానిపై చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ బిందు. మహారాష్ట్ర సీఎం సంబంధించి ఎవరు తదుపరి సీఎం ఎవరైనా దానిపైన పెద్ద ఎత్తున మూవ్మెంట్ మొదలైంది. ఈ క్రమంలో ప్రస్తుతము అజిత్ పవార్ ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్టానం పిలుపు ఇచ్చింది. త్వరగా వీలైనంత త్వరలో అతను అధిష్టానంతో భేటీ అవబోతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర సీఎం ఎవరైనా గత వారం 10 రోజులుగా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అజిత్ పవార్ రాకతో ఏంటో కొంత అంటే ఈ మంత్రి పదవులపైన చర్చిస్తారని చెప్పి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర తదుపరి సీఎం గా చెప్పేసి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. బీజేఎల్పీ సమావేశం జరుగుతుంది. ఎల్పీ ఎట్లో ఫడ్నవీస్ ను ఎల్పీ నేతగా ఎన్నుకుంటారని ఒక సమాచారం మహారాష్ట్ర నుంచి వస్తుంది. అదే క్రమంలో ఏక్నాథ్ షిండేతో మొన్నటి వరకు కొంత ఏక్నాథ్ షిండే విషయంలో కొంత చర్చలు కొనసాగాయి. మహారాష్ట్ర సీఎం విషయంలో ఏక్నాథ్ షిండే వల్ల కొంత పీఠముడి ఉండేది. ఇప్పుడు ఏక్నాథ్ షిండేకు బీజేపీ పెద్దల నుంచి కొంత ఒక అనుకూల సమాచారం లేదా అదేవిధంగా కొంత భరోసా దొరకడంతో ఏక్నాథ్ షిండే కొంత సీఎం పీఠం విషయంలో వెనుకకు తగ్గాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అజిత్ పవార్ తో కూడా అంటే మంత్రి పదవుల విషయంలో కొంచెం చిన్న పొరపచ్చాలు ఉన్నాయి. మంత్రి పదవి విషయంలో ఎవరికి ఏ మంత్రి పదవి కేటాయించాలి దానిపైన కొంత చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ ముఖ్యంగా హోంమంత్రికి సంబంధించి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. హోంమంత్రి తనకే ఇవ్వాలని చెప్పేసి డిప్యూటీ సీఎం తో కూడిన హోంమంత్రి శాఖను తనకి ఇవ్వాలని చెప్పేసి అజిత్ పవార్ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో అజిత్ పవార్ ను ఢిల్లీ అధిష్టానం పిలిపించి చర్చలు కొనసాగిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ నెల 5వ తేదీన బీజేపీ మహాయుతి ఆధ్వర్యంలో మహారాష్ట్రలో సీఎం ఫడ్నవీస్ బాధ్యతలు చేపడుతున్నారనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుందని తెలుస్తోంది. దీనికి ప్రధాని మోడీతో సహా ఎన్డీఏ కీలక నేతలు హాజరవుతారని చర్చ జరుగుతోంది. మొదటి విడతగా ప్రస్తుతానికి ఒక 20 నుంచి 25 మందికి బీజేపీకి సంబంధించిన మంత్రులు, అదేవిధంగా 6 నుంచి 8 మంది శివసేన అంటే ఏక్నాథ్ షిండే మంత్రి సంబంధించిన శివసేనకు 6 నుంచి 8 మంది మంత్రి పదవులు, అదేవిధంగా 5 నుంచి 4 మొదటి విడతలో ఎన్సీపీ అజిత్ పవార్ సంబంధించిన మంత్రివర్గం కూర్పు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా చర్చలు కొనసాగాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఈ మంత్రిత్వ శాఖలపై సంబంధించి చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. హోంమంత్రి, స్పీకర్, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ 3 కీలకమైన శాఖలపైన ఎవరికి వారే తమ వద్ద ఈ మంత్రిత్వ శాఖ ఫలానా కావాలి అంటూ చెప్పేసి 3 పార్టీలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. అయితే సీఎం పదవిని ముగిసిన తర్వాత ఇప్పుడు ఈ మంత్రిత్వ శాఖల పైన బీజేపీ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీతో ఎల్పీ నేతగా డిసైడ్ చేశారు, సీఎం ఫడ్నవీస్ గా నియమించారు. బీజేపీ తరఫున లేదు. ఇక తమ మద్దతు పార్టీలైనటువంటి మహాయుతిలోని ఎన్సీపీ, అదేవిధంగా ఏక్నాథ్ షిండే శివసేన పార్టీతో సంప్రదింపులు జరిపి ఈ రోజు సాయంత్రమా లేకపోతే రేపు ఉదయం కల్లా ఈ పూర్తి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించిన ప్రతి వ్యవహారం ఈ సీఎం అదేవిధంగా మంత్రి శాఖలపైన ఒక నిర్ణయం తీసుకుంటారని, అది ఈ రోజు రాత్రికి కానీ లేకుండా రేపు ఉదయానికి కల్లా ఒక పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చే అవకాశంగా బీజేపీ అధిష్టానము నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే అజిత్ పవార్ ను ఢిల్లీకి పిలిపించింది. అజిత్ పవార్ మరి కాసేపట్లో ఇట్లా భేటీ అవుతాడు. భేటీ తర్వాత మంత్రి శాఖలపైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే మహారాష్ట్ర సంబంధించిన అంశం ఈ రోజు లేదా రేపు సాయంత్రం కల్లా ఒక పూర్తి స్థాయిలో ఎండికాటు పడేటట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అంటే రాధాకృష్ణ, ఇప్పుడు మహాయుతి కూటమిలో ఎన్సీపీ అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లు సాధించింది. ఇప్పుడు ఆయన్ని బీజేపీ హైకమాండ్ పెద్దలందరూ కూడా పిలుస్తూ ఉన్నారు. అలాగే మొదటి నుంచి కూడా సీఎం పదవి కావాలంటూ కూడా షిండే అనుకుంటున్నారు. 57 సీట్లు ఆయన కూడా గెలుచుకున్నారు. సో మరి ఆయన అలగబోని ఆయన ఊరికి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఆయన కూడా పిలిపించే అవకాశం ఉందా? అసలు ఏం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? హిమబిందు, ఏక్నాథ్ షిండేకి సంబంధించిన వ్యవహారము నిన్న నుంచి కొంత సర్దుబాటు జరిగినట్టుగా తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేతో బీజేపీ అధిష్టానం సంప్రదింపులు జరిపింది. ఏక్నాథ్ షిండేకి సీఎం పదవి ప్రస్తుతానికి లేదు. ఏక్నాథ్ షిండేను కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారు. అదే సమయంలో ఏక్నాథ్ షిండే తనయుడు బట్టి శ్రీకాంత్ షిండేను అంటే ప్రస్తుతం కళ్యాణ్ లోక్సభ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న
శ్రీకాంత్ షిండేను డిప్యూటీ సీఎం గా తీసుకుంటామని చెప్పేసి ఏక్నాథ్ షిండే కొంత సందేశం పంపించారు. దీనిపైన ఏక్నాథ్ షిండే కూడా కొంత సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే తను సీఎం రేస్ లో లేకున్నా తనయుడు అంతే స్థాయి కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉంటున్నాడు కాబట్టి ఏక్నాథ్ షిండే కొంత వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది సీఎం విషయంలో. అయితే నిన్నటి వరకు కొంత జ్వరంతో బాధపడుతున్న ఏక్నాథ్ షిండే తన స్వగ్రామంలో సొంత వైద్యుల మధ్య కుటుంబ ఫ్యామిలీ డాక్టర్స్ మధ్య పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ మధ్యనే నిన్న రీసెంట్ గా పూర్తి స్థాయి కోలుకొని జ్వరం నుంచి ఓపెన్ గా మాట్లాడుతా ఉన్నాడు. తాను బీజేపీ పెద్దలు చెప్పినట్టుగా అది మోడీ గాని అమిత్ షా గాని మార్గదర్శకంలో తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, మహాయుతిని స్ట్రెంథన్ చేస్తాను, ఎట్టి పరిస్థితిలో మహాయుతిలో ఎలాంటి లుకలుకలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ విభేదాలు లేకుండా చూసుకుంటా బాధ్యత నా పైన ఉందని చెప్పేసి కొంత మోడీకి అమిత్ షాకు తన వాళ్ళ పట్ల విధేయత ప్రకటిస్తూ భరోసాను కల్పించాడు. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ షిండే సంబంధించి ప్రస్తుతం ఎపిసోడ్ పూర్తిగా సద్దుమణిగినట్టుగా చెప్పవచ్చు. అంటే ఏక్నాథ్ షిండే ప్రస్తుతానికి సీఎం రేస్ లో లేడు. అతను కేంద్ర మంత్రివర్గంలో లేదా అదే స్థాయిలో మహారాష్ట్ర సంబంధించి మహాయుతికి కమిటీకి సంబంధించి స్ట్రెంథన్ చేసే క్రమంలో లేకుంటే పాలనకు తన మార్గనిర్దేశం చేసే తరహాలో ఒక కీలక పదవిని ఇస్తారని చెప్పేసి ఢిల్లీ వర్గాల్లో కానీ మహారాష్ట్ర రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు అజిత్ పవార్ పిలిపించడం కారణం ఏంటంటే అజిత్ పవార్ మాత్రం రెండు ముఖ్యంగా హోంమంత్రి అడుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ హోంమంత్రి శాఖ పైనే ఇటు బీజేపీ అటు ఎన్సీపీ అదేవిధంగా మన ఏక్నాథ్ షిండే. సో ఏక్నాథ్ షిండే తనయుడికి ఎట్లాగో డిప్యూటీ సీఎం ఇస్తారనే క్రమంలో అతను వెనుక దగ్గర మంత్రి శాఖలో కూడా కొంత చూసి చూడనట్టుగా సరే తన వాటకు వచ్చి తన అనుచరులందరికీ మంత్రి పదవులు ఇప్పించుకునే ఆలోచనలో ఏక్నాథ్ షిండే ఉన్నాడు. కానీ ఎక్కడికైతే ఎన్సీపీ సంబంధించి అజిత్ పవార్ వచ్చేసరికి మాత్రం తాను ఎలాగో నేను సీఎం రేస్ లో లేను, కానీ కనీసం ఇచ్చే పదవైనా నాకు హోంమంత్రి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన చర్చించడానికి ఢిల్లీ అధిష్టానం మాత్రం పిలిపించినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.